లేని దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును మనందరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినము మనము దేవుడు మెసొపొతామియాలో ఉన్న ఊరు అను పట్టణములో నుండి ఆయన అబ్రాహామును ఎన్నుకొని పిలిచి అతనితో మాట్లాడి, నేను చూపించే ప్రదేశానికి వెళ్ళు, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసి ఆశీర్వదిస్తాను అని చెప్పినప్పుడు అబ్రహాము దేవుని నమ్మి ఆయన చెప్పినటువంటి ప్రదేశమును సంచారం చేసినప్పుడు ఆ సంచారములో ఒక మైదానాన్ని చూశాడు. బైబిల్ గ్రంథంలో ఈ ప్రయాణంలో మనము ఒక 7 మైదానాలని జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిది మోరే మైదానం. ఈ మోరే మైదానం వరకు అబ్రహాం సహోదరుని కుమారుడైనటువంటి లోతు, వారి కుటుంబాలు, వారితో ఉన్నటువంటి సమస్తమును తీసుకొని వారు ఆ మోరే మైదానం వరకు ప్రయాణం చేసి అక్కడ నివసించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండం 12వ అధ్యాయము 6-7 వచనములలో ఈ విధంగా ఉంది. అప్పుడు అబ్రాహాము షెకెమునందరి ఒక స్థలము దాకా ఆ దేశమును సంచారం చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షము వద్దకు చేరాను. అప్పుడు కానానీయులు ఆ దేశములో నివసించిరి. యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక దహన బలిపీఠమును కట్టాను. ఈ మోరే మైదానంలో అబ్రాహాం మొట్టమొదటిగా దేవునికి బలిపీఠాన్ని కట్టాడు. ఇది మొట్టమొదటి బలిపీఠం, అబ్రాహాం కట్టిన మొట్టమొదటి బలిపీఠం. ఇక రెండవదిగా మమ్రే దగ్గరనున్న మైదానం. ఈ మమ్రే దగ్గరనున్న మైదానంలో ఇచ్చట అబ్రాహామునకు దేవుడు మరలా కనపడి మాట్లాడి అతన్ని నిబ్రమ కలిగి ధైర్యంగా ఉండమని చెప్పాడు. ఆదికాండం 18వ అధ్యాయము 1వ వచనమును మనం చూస్తాం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రాహాము కూర్చుని ఉండగా యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతనికి కనపడ్డారు. అప్పుడు 3 మనుషులు కనపడ్డప్పుడు అబ్రాహాము వారి దగ్గరికి పరిగెత్తుకొని పోయి సాష్టాంగ నమస్కారం చేసి, నేను మరలా మీ కొరకు భోజనం తీసుకొచ్చే వరకు ఇక్కడ ఉండండి అన్నారు. వారు ఉంటామన్నారు. అప్పుడు అబ్రాహాము దేవునితో మాట్లాడిన ఆ మాటలను విన్నవాడు కనుక వారికి భోజనాన్ని తీసుకొచ్చి అక్కడికి వచ్చినప్పుడు వారు సొదొమ వైపు మేము వెళ్ళిపోవాలి అని వారిలో 2 వెళ్ళిపోయారు. అప్పుడు చీకటి పడే సమయానికి అబ్రాహాము దేవునికి బలి అర్పించగా ఆకాశము నుండి అగ్ని దిగి ఆ దహన బలిని దహించినట్లుగా వ్రాయబడి ఉంది. ఇది మమ్రే దగ్గర ఉన్న మైదానంలో జరిగినటువంటి ప్రక్రియ. మూడవదిగా షీనారు దేశమందరి మైదానం. ఈ ఇశ్రాయేలీలు దేవునికి భయపడి ప్రయాణమైపోతూ ఒక మైదానాన్ని కనుగొని అక్కడ గోపురాన్ని దేవుని దగ్గరికి నిర్మించాలనే ఉద్దేశం కలిగినటువంటి ప్రదేశం. ఇచ్చట
బాబెల్ గోపురము నిర్మింపబడింది. ఆదికాండం 11వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తాం. భూమి అంతటా ఒక్క పలుకును ఒక్క భాషయు ఉండెను. వారు తూర్పు ప్రయాణమై పోచుండగా సీనారు దేశమందలి ఒక మైదానము వారికి కనపడెను. అక్కడ వారు నివసించి, మనము ఆకాశము దేవుని వరకు ఒక గోపురాన్ని కడదామని వారు ప్రయత్నం చేసినప్పుడు, అప్పుడు లోకమంతా ఒక్క భాష ఒక్క పలుకు ఉన్నప్పుడు దేవుడు వారి భాషలను తారుమారు చేసి వారిని ప్రపంచమంతా చెదరగొట్టినట్లుగా ఇక్కడ మనం చూడగలం. ఇది సీనారు దేశమందలి మైదానం. 4వదిగా యోర్దాను మైదానం. సొదొమ పట్టణము ఇక్కడ ఉంది. సొదొమ గొమొర్రా పట్టణాలు ఇక్కడ ఉన్నాయి. ఆదికాండం 13వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఎన్నుకొని తూర్పుగా ప్రయాణం చేసి వెళ్ళిపోయాను. అట్లు అబ్రహామును లోతు కూడా వేరైపోయినట్లుగా ఉన్నటువంటి ప్రదేశం ఇది. లోతు అక్కడ గుడారం వేసి సొదొమ దగ్గర నివసించాడు. సొదొమ ప్రజలు మంచివారు కాకపోయినప్పటికీ ఆ ప్రదేశమును అంతకుముందు దేవుడు ఆశీర్వదించిన చోట, అందుచేత ఆ మైదానం అంతయు గొప్పగా వర్ధిల్లి కనబడుతున్నట్లుగా అక్కడ వ్రాయబడి ఉంది. ఇక 5వదిగా మోయాబు మైదానం. ఇశ్రాయేలు యోర్దాను దాటుటకు చివరిగా సన్నద్ధమైనటువంటి ప్రదేశం. ఇశ్రాయేల్ సైన్యం అంతయు యోర్దాను దాటడానికి యెహోషువ ఆ ప్రదేశంలో యోర్దాను నదిని ఎండిపోజేశాడు. దేవుని మాట చొప్పున యోర్దాను పై ప్రవాహం పైన ఆగిపోయింది. ఇశ్రాయేలీలు 6 నెలలను యోర్దాను దాటి అవతలకి వెళ్ళారు. ఆ తర్వాత సంఖ్యాకాండం 26వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం చూస్తాం. కాబట్టి అక్కడ ఇశ్రాయేలీలు 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము గల వారిని లెక్కింపుడని యెహోవా మోషేకును ఐగుప్తు నుండి వచ్చిన ఇశ్రాయేలులకును ఆజ్ఞాపించినట్లు మోషే యాజకుడగు ఎలియాజరుకును ఇశ్రాయేలీలు మోయాబు మైదానంలో యెరికో యొద్దనున్న మోయాబు దగ్గర ఉండగా జనసంఖ్య చేయుడని వారితో చెప్పేది. ఇట్టి పాలు తేనెలు ప్రవహించేటటువంటి ఆ ప్రదేశానికి చేరక ముందుగా జరిగినటువంటి జనసంఖ్య. ఆ జనసంఖ్య తర్వాత ఇది ఇశ్రాయేల్ ప్రయాణమైన తర్వాత 40 సంవత్సరాలు ప్రయాణమైన తర్వాత ఆ ప్రదేశానికి చేరినటువంటి ప్రదేశం. అక్కడ వారికి మరలా సున్నతి చేయబడినట్లుగా వాక్యంలో మనం చూడగలుగుతాం. 6వదిగా యెరికో మైదానం. యెహోషువ ఇచ్చట యేసు ప్రభుని దర్శించినట్లుగా ఉంది. మరియు పట్టణమును జయించుటకు ఇశ్రాయేలీయులను సిద్ధపరిచాడు. ఇదే మైదానంలో యూదా రాజ్యమునకు చివరి రాజైన సిద్కియాను బబులోను రాజైన నెబుకద్నెజరు చెరపట్టాడు. యెహోషువ 5:10, 2వ రాజులు 25:5లో కూడా మనం చూడగలుగుతాం. ఇశ్రాయేలీయులు గిల్గాలులో దిగి ఆ నెల 14వ తేదీన సాయంకాలమున యెరికో మైదానంలో
పస్కా పండుగను ఆచరించినట్లుగా ఉంది. ఇక 2 రాజుల 25:5 అయితే కల్దీయులు పట్టణమును చుట్టి ఉండగా రాజు మైదాన మార్గమున పారిపోయాడు. కల్దీయులు సైన్యము ఆ రాజును తరిమి అతని సైన్యాన్ని అతనికి దూరముగా చెదిరిపోయి ఉండుట చూచి అతన్ని బంధించారు. ఎరుకో మైదానంలో అతన్ని పట్టుకున్నారు. ఇది ఎరుకో మైదానం, అతను పట్టుకోవడం. ఇది యూదా రాజ్యానికి అంతమైనటువంటి ప్రదేశం. ఇక 7వదిగా బబులోను మైదానం. బబులోను దేశంలోని దూరాయను మైదానంలో నెబుకద్నెజరు రాజు ఇక్కడ ఒక ప్రతిమని చేయించి, బంగారు ప్రతిమని చేయించాడు. దాన్ని నిలబెట్టాడు. ఆ బంగారు ప్రతిమ చేయించి బబులోనులోని దూరాయను మైదానంలో దాన్ని పెట్టించాడు అన్నమాట. దానియేలు 3వ అధ్యాయము, దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. రాజు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోనులోని దూరాయను మైదానంలో దానిని నిలువ పెట్టించాను. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పును ఉండెను. 60 మూరల ఎత్తు, 6 మూరలు అంటే 66. ఇది 666 ముద్ర కలిగినటువంటి సాతానుకి సాదృశ్యంగా దానిని నిలబెట్టినట్లుగా ప్రకటన గ్రంథంలో మనం చూడగలుగుతాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 18వ వచనం. ఇది ఒక మనుషుని సంఖ్య. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు అని రాశాడు. కాబట్టి ఈ విధంగా బైబిల్లో 7 గొప్ప మైదానాలు ప్రస్తావించబడినాయి. ఆ మైదానాల్లో నుంచి జరిగినటువంటి సంఘటనలన్నీ దేవుడు ఒక్కొక్కటిగా ప్రజలందరికీ తెలియడానికి బైబిల్లో వ్రాయించాడు. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మన హృదయములకును తలంపులకును కావాలి ఉండునుగాక. ఆమేన్.